శ్యామ్ కలకడ రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వ్యక్తి. కరోనా బారిన పడి మరణించిన వ్యక్తి కోసం నివాళులు, ఆవేదనలు, విమర్శలతో సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడుస్తుండగా, ఒక వ్యక్తి కోసం ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సొంత పార్టీ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు వైసీపీ సోషల్ మీడియా సైనికులు. అసలు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద చర్చకు కారణమైన ఈ శ్యామ్ ఎవరు? మంత్రులు, ఎమ్మెల్యేలు మరణించిన ఒక సాధారణ వ్యక్తి కోసం వైసీపీలో ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? ఎవరు ఈ శ్యామ్? ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని ప్రారంభించిన శ్యామ్ కలకడ బెంగళూరు వేదికగా క్యాటరింగ్ రంగంలో అడుగుపెట్టారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకుని ఉద్యోగాల కోసం బెంగళూరులో అడుగుపెట్టిన వారిని అక్కున చేర్చుకుని కడుపు నింపిన ఆయన అనతి కాలంలోనే వ్యాపార రంగాన్ని విస్తరించారు. దీంతో బెంగళూరు వేదికగా అతి తక్కువ కాలంలో తెలుగువాడిగా ఎదిగిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలతో 2010 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత పార్టీ వెనకుండి యువతను పార్టీకి దగ్గరయ్యేలా, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేలా పోరాటాలను ప్రారంభించారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అనేక కుంభకోణాలను డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రజలకు తెలిసేలా చేసి కేసుల్లో సైతం ఇరుక్కున్నారు. అయినప్పటికీ వెన్ను చూపకుండా లక్షలాది మంది సోషల్ మీడియా సైనికులను పార్టీకి దగ్గరయ్యేలా చేశారు. నేడు వైఎస్ఆర్సీపీకి యువత చెరువు కావడంలోనూ, పార్టీ కార్యక్రమాలను, ప్రతిపక్ష వైఫల్యాలు, రాజకీయ విమర్శలు, మీడియా ప్రచారం చేస్తున్న అసత్య ప్రచారాలపై నేడు ప్రజలకు వాస్తవాలు తెలిసేలా సోషల్ మీడియాలో చర్చకు కారణం శ్యామ్ కలకడ చేసిన కృషేనని పార్టీలోని అగ్రనేతలు స్వయంగా ఒప్పుకుంటున్నారు. అంటే శ్యామ్ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన ఎటువంటి పదవులు లేకున్నా శ్యామ్ అంటే వైసీపీలో ఇక నూతన ఉత్తేజం అని సొంత పార్టీలోని నేతలు మొత్తం ముక్త కంఠంతో చెప్తారు. అలాంటి శ్యామ్ కోసం యావత్ సోషల్ మీడియా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సొంత పార్టీలోని కరుడుగట్టిన వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం గుప్పించారంటే అతని స్థాయి ఏ పార్టీలో చాలా మందికి స్పష్టంగా అర్థమవుతుంది. పదవులు లేకున్నా, ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ రోల్ లేకపోయినా ఒక శ్యామ్ అనే వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో సోషల్ మీడియా శోక సందలతో కన్నీటి పర్యంతమవ్వడం ఇప్పుడు పార్టీలోనూ విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా శ్యామ్ కలకడ మరణం వైఎస్ఆర్సీపీకి తీరని లోటు, లక్షలాది మంది యువతకు తీరని వేదన అని చెప్పాలి.